సృష్టికర్త అయిన దేవుణ్ణి తండ్రి అని పిలిచే భాగ్యం ఇచ్చినాడు. మరణపు అధికారాన్ని కొట్టేసినాడు, జీవాన్ని ఇచ్చినాడు. ఎంత గొప్ప భాగ్యం. ఆ కొడుకు వచ్చినాడు, కుమారుని అడుగుతున్నాడు, నా తండ్రి ఏమన్నాడంట? నా తండ్రి, మై డాడ్, నా తండ్రి నీ ఆస్తిలో నాకు వచ్చే భాగమేవా? ఆస్తి పనిచేసేయి, ఇద్దరమే కదా. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు, అందులో చిన్నోడు వచ్చినాడు, నా తండ్రి ఇచ్చేసాయి. సరే, ఏ రోజుకైనా వాళ్ళకే కదా అదంతా, ఇద్దరికి పంచిచ్చేసి చిన్నోడు ఆ తండ్రి ఆస్తిని అంతా ద్రవ్య రూపంలోకి మార్చుకున్నాడు, డబ్బు సంచి చేత పట్టుకున్నాడు. మళ్ళీ నా తండ్రి లేదు, వెళ్ళొస్తలేదు, ఏమీ లేదు. ఆ డబ్బు సంచి చేత పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. ఆ తండ్రి చూస్తున్నాడు, ఏం చేస్తాడు నా కుమారుడు, నా ఆస్తినంతా ఏం చేస్తాడు చెప్పట్లేదు. డబ్బు సంచి చేత పట్టుకున్నాడు, వెనుదిరిగి చూడకుండా వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఆ కొడుకు కనబడ్డంత దూరం చూస్తూనే ఉన్నాడు. ఈ తండ్రి ఇచ్చింది కావాలి, కానీ తండ్రి అవసరం లేదు. ఇచ్చే వరకు నా తండ్రి అన్నాడు. తీసుకున్న తర్వాత సొమ్ము చేసుకున్నాడు, డబ్బు సంచి చేత పట్టుకున్నాడు, వెళ్ళిపోతున్నాడు. కానీ తండ్రి చూస్తున్నాడు, అడ్డగించలేదు. సరే, నా కొడుకే కదా, నా రక్తమే కదా, నా రూపమే కదా, వెళ్ళిపోయాడు. అంత మీకు తెలుసు, లూకా 15వ అధ్యాయంలో వేశ్యలతో తిరిగినాడు, ఉన్నదంతా ఖర్చు చేసుకున్నాడు. కరువు వచ్చింది, తినడానికి కూడా కష్టమైంది. తన స్నేహితుల్లో ఒకని దగ్గరికి వెళ్ళినాడు, వాడు పందులు మేపడానికి పంపించినాడంట. ఉన్నంతకాలం తిన్నాడు, తాగిండు, తిరిగిండు, పందుల్ని మేపడానికి పంపించినాడంట. తీరా అక్కడికి వెళ్తే పందుల పొట్టుతోనైనా కడుపు నింపుకొని చూశాను, కానీ అది కూడా పందులు తినే ఆహారంతోనైనా కడుపు నింపుకోవాలనుకున్నాడంట, కానీ అది కూడా వానికి దొరకకపోయాను. కానీ ఆ తర్వాత ఏమని రాయబడి ఉంటుంది, బుద్ధి వచ్చినప్పుడు, అయితే వాడికి బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నా. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, నా తండ్రి, ఇప్పుడు డైలాగ్ గుర్తొస్తుంది, డబ్బు తీసుకున్నప్పుడు నా తండ్రి అన్నాడు, మళ్ళీ మధ్యలో లేదు, అంత అయిపోయి ఆకలితో కడుపు అల్లాడిపోతున్నప్పుడు మళ్ళీ వెళ్ళి, నా తండ్రి, నేను పరలోకానికి విరోధంగా నీ ఎదుట నేను పాపం చేసిన, ఇక మీదట నీ కుమారుణ్ణి అనిపించుకోవడానికి కూడా నేను యోగ్యుణ్ణి కాదు, నన్ను నీ కూలివాండ్లలో ఒకనిగా పెట్టుకో. ఎంత బాగుంది కదా. ఏందంట, నేను నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుని కాదు, నీ కూలి వాళ్ళలో ఒకరిగా పెట్టుకో. ఎందుకు? నా తండ్రి అంట అన్నము సమృద్ధిగా ఉంది, కూలి వాళ్ళు ఫుల్గా తింటున్నారు, కానీ నేను ఇప్పుడు పందుల దగ్గర ఉన్నా. హల్లెలూయా. లేచిండంట, లేచి తండ్రి యొద్దకు, ఎక్కడి నుంచి? దూరదేశం నుంచి. ఎక్కడి నుంచి వస్తున్నాడు? డైరెక్ట్ పందుల దగ్గర నుంచే వస్తున్నాడు. పందుల కంపు ఏమైనా బాగుంటుందా? పందుల కంపుతో వస్తున్నాడా? వాడింకా దూరంగా ఉండగానంటే, ఈయనకేం తెలుసు, తండ్రికి దాటిపోయిన దారి చూసుకుంటా ఉన్నాడేమో నా కొడుకు, వెనుతిరిగి కూడా చూడలేదు కదా, కనీసం బాయ్ చెప్పలేదు కదా అని రోజు ఈ టైంకి ఇట్లనే నడుచుకుంటూ వెళ్ళిండు కదా అని ఆ దారి వైపే చూస్తున్నాడేమో కదా, నాకు అనిపిస్తుంది. ఎదురు చూస్తున్నాడో ఏమో. తీరా వాడింకా దూరం నుండగానే వాడిని చూసి కనికరపడి పరుగెత్తుకొని కొడుకు దగ్గరికి వెళ్ళినాడంట. హల్లెలూయా. రాని వాడు ఎట్లాగ ఇంటికి వస్తుంది కదా, వచ్చిన తర్వాత వాడి సంగతి చెప్తా అనుకోలే, తండ్రి ఆగలేక, ఆ కన్నప్రేమ అంటారు కదా, ఆగలేక పరుగెత్తుకొని వెళ్ళాడంట. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎట్లుంటుంది సీన్? పందుల కంపు కదా,
గడ్డం జుట్టు పెరిగి ఉంటుంది కదా, దుస్తులన్నీ మాసిపోయి ఉంటాయి కదా. చి ఎందుకు వస్తున్నావురా, డబ్బంతా ఏం చేసినావురా, అసలు నువ్వు నా కుమారుడివే కాదు, వెళ్ళిపో, మళ్ళీ నీ ముఖం నాకు చూపించక అనొచ్చు. కానీ ఏమన్నాడంట, ఇంకేం మాట్లాడలేదు. అసలు చూసినాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడా. పందుల కంపు, మురికి గుడ్డలు, జుట్టు గడ్డం పెరిగిపోయింది. అప్పుడు ఆయన అంటున్నాడా, హల్లెలూయా, డైలాగ్ ఉంది కదా, ఏమంటున్నాడు, తండ్రి పరలోకానికి విరోధముగా నీ ఎదుట నేను పాపము చేసిన, మాట మీరిన పాపము చేసిన, ఇక మీదట కానన్నాడా, అన్నాడు. ఆ డైలాగ్ చెప్పిండా, ప్రశస్త వస్త్రము తరగా తీసుకుని రండి. ఫస్ట్ వీని బట్టలు మార్చండి, ఆ తర్వాత ఉంగరం పెట్టండి, ఆ తర్వాత చెప్పులు దొడగండి, కొవ్విన దూడని తెచ్చి వధించండి, మనం తిని సంతోషపడదాం. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికిన, చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మేము పరుస్తాం. హల్లెలూయా. ఈ నా కుమారుడు ఏమైందంట, చనిపోయి ఒకప్పుడు మృతతుల్యమైన బ్రతుకులు, మీ అపరాధముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మనుష్య కుమారునిగా వచ్చి తాను చనిపోయి మనల్ని మృతులలో నుండి లేపినాడా. దేవునికి మహిమ కలుగునుగాక. ఫస్ట్ ఏం చేసినాడో తెలుసా, ఏదెను తోటలో ఏ మహిమ వస్త్రం అయితే కోల్పోయినామో ఆ రక్షణ వస్త్రాన్ని తను దిగంబరుడుగా మారి తన రక్తము చేత తన మహిమ రక్షణ వస్త్రాన్ని మనకు ధరింపజేసినాడు, ప్రశస్త వస్త్రాన్ని. హల్లెలూయా. ఆ తర్వాత ఉంగరం, అధికారం ఉంగరం, నా నామమున మీరు నన్నేమడిగినా నేను దానిని మీకు ఇస్తాను, యేసు నామమనే అధికారపు ఉంగరాన్ని ఇచ్చేసినాడు. హల్లెలూయా. ఆ తర్వాత పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు అనే జోడునిచ్చినాడు. హల్లెలూయా. ఇప్పుడు విందు చేద్దాం. ఒక్క పాపి విషయమై పరలోకములో, ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకములో ఏం జరుగుతుందంట, పండగ జరుగుతుందట. దేవదూతలు తొంగి చూడగోరుతారట. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన ఎడల నరకం తప్పించబడతది. మీ పాపములోనే మీరు కన్ను మూస్తే ఏ క్షణమో తెలియదు, గ్యారంటీ వారంటీ లేదు. ఈ గుండెకు, గుప్పెడంత గుండెకు ఏ క్షణమో ఆ గుండె ఆగిపోతే, నీ పాపములోనే కన్ను మూస్తే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, వేదన, చుక్క నీళ్ళ కోసం తల్లడిల్లుతున్నారు. అక్కడి నుంచి బయటకు తీసే వాళ్ళు ఎవ్వరు లేరు. నరకంలో ఉన్న వాళ్ళకు మైక్ ఇచ్చి ఇంటర్వ్యూ చేస్తే ఏమంటారో తెలుసా, ఒక్క అవకాశం ఈ తండ్రి, ప్రభువా ఒక్క అవకాశం ఈ తండ్రి. చచ్చి నరకములో కాలేవాడికి ఒక్క క్షణం అవకాశం ఇస్తే వాడు పాప క్షమాపణ పొందుకుంటే నేను పరలోకం వస్తా అంటాడు. కానీ పాప క్షమాపణ పొందుకొని క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన వారు ఎన్ని క్షణాలు భూమి మీద వృధా చేసుకుంటున్నారు, తండ్రి ప్రేమకు ఎంత దూరం పోతున్నారు, ఆ కన్న ప్రేమను ఎంత కాళ్ళదన్నుకుంటున్నారు. హల్లెలూయా. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం, ఇది రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందువో. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా కుమారుడు చనిపోయి బ్రతికెను, మనం కూడా చచ్చిపోయి నిత్య జీవానికి వారసులమైన. ఇక జీవించేది మనం కాదు, మనలో క్రీస్తే. గతంలో నువ్వు ఏ తప్పు చేసినావో, ఏ పాపం చేసినావో, ఏం చేసినావో, కానీ సృష్టికర్త అంటున్నాడు, నీ రూపమే నాలో ఉన్నది, నా జీవమే నీలో ఉన్నది, నా DNA నీలో ఉన్నది, నా రక్తం నీలో ఉన్నది, నీలో ఉన్న ఆత్మ నా ఊపిరి, నువ్వు నాకు కావాలి. నీకోసమే మహిమను విడిచి వచ్చిన, నీకోసమే మరణాన్ని రుచి చూసిన, నీకోసం భూమి కింది భాగములలోనికి దిగిపోయిన, నీకోసము చెరను చెరగా పట్టుకొని పరలోకమునకు ఆరోహణుడై తేజోమయుడైన
ప్రధాన యాజకుడిగా అతి పరిశుద్ధ స్థలమునకు నేను దారి చేసిన. నీవు నమ్మిన ఎడల నా మహిమను నువ్వు చూస్తా. నా యొద్దకు వచ్చువానని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. నా కుమారుడు చనిపోయి బ్రతికినాడు, నా కుమారుడు తప్పిపోయి దొరికినాడు. రండి విందు. దేవునికి మహిమ కలుగునుగాక. పరలోకం ఎదురు చూస్తుంది. ఒక్క పాపి మారు మనసు విషయమై పరలోకంలో పండగ. దేవదూతలు తొంగి చూడగోరుతున్నారు. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. యేసు ప్రభు అంటే తెలిసి కూడా, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందినా కూడా వాక్యము లేకుండా, ప్రార్థన లేకుండా, దేవునితో స్నేహము లేకుండా, దేవునితో సహవాసము లేకుండా, నాకు దేవుడు అంటే తెలుసండి, మా తాతలు నేతులు తాగినారు, మా మూతులు వాసన చూడండి అన్నట్టుంటుంది భక్తి. సండే వెళ్ళి అటెండెన్స్ వేసుకొని వస్తామండి, సండే భక్తి. సండే భక్తి పనికిరాదండి. ఆత్మతో అగ్నితో మండే భక్తి కావాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆచారాలు చెల్లవండి. ఇది ఆత్మతో పెనవేసుకున్న జీవితం అండి. ఇది హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అండి. ఇది సృష్టికర్త అయిన దేవునితో సజీవమైన సంబంధం అండి క్రైస్తవ్యం అంటే. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి మరొకసారి మన జీవితాన్ని మృతులలో నుండి క్రీస్తును లేపిన వాని ఆత్మచేత పునరుద్ధానుడు ఆల్ఫా ఒమేగా అయిన దేవునితో, మొదటివాడు కడపటివాడునైన ఆ దేవునితో, యుగ యుగములు సజీవుడైన ఆ దేవునితో, యుగ యుగాలు ఆ నిత్య రాజ్య మహిమలో జీవించున్నట్లు ఈ మృతతుల్యమైన దేహంతో ఆ సృష్టికర్త అయిన దేవునితో సంబంధం సరి చేసుకుందామా? మరలా తిరిగి సంధి చేసుకుందామా? మరలా దేవుని క్షమాపణ అడుగుదామా? కొడుకు వచ్చి అడిగినాడు కదా, నీకు విరోధంగా, పరలోకానికి విరోధంగా నేను పాపం చేసిన, నన్ను క్షమించు, నేను యోగ్యత అర్హత ఏమీ లేదు, కానీ నన్ను నేను నీ చేతుల్లో అప్పగించుకుంటున్నా. తండ్రి, నా ప్రాణాత్మ శరీరాన్ని ఈ రాత్రి నీ చేతుల్లో పెడుతున్నా.